కలియుగం. ఎక్కడ చూసినా చిన్న వయసు, మధ్య వయసు వారికే హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చేస్తూ ఉంది. గుండెపోటు వచ్చిన తర్వాత అసలు సగం దాకా హాస్పిటల్కే చేరలేకపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ వాసులు హాస్పిటల్ చేరకముందే దైవ సన్నిధికి వెళ్ళిపోతున్నారు. 108 అంబులెన్సులు ఉన్న గిరిజనులు, మారుమూల ప్రాంతాల్లో ఉండే గ్రామాల వారు అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చే ముందే వారు దైవ సన్నిధికి వెళ్ళటం అనేది విశేషం. ఈ మధ్యకాలంలో గుండెపోటు ఎందుకు ఈ చిన్న వయసులో, మధ్య వయసులో వస్తుందంటే దానికి ప్రధాన కారణం రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, దీన్ని LDL కొలెస్ట్రాల్ అంటారు. ఇది పెరగటము, దానివల్ల హార్ట్ అటాక్ వస్తూ ఉంది. అట్లాగే రక్తంలో ట్రైగ్లిజరైడ్ అంటారు, కొవ్వు, ఇది పెరిగిపోవటం వల్ల కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. థైరాయిడ్ గ్రంథి అంటే మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే ఈ చెడు కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుంది, ట్రైగ్లిజరైడ్ పెరిగిపోతుంది. ఈ పెరిగిపోయి ఈ రక్తంలో అధికంగా ఉన్న ఈ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ కొవ్వు కలిసి గుండె కండరాలకు రక్తము సరఫరా చేస్తున్న కరోనరీ ధమనులు చాలా చిన్నవి ఉంటాయి, ఆ గోడల్లో పేరుకుపోతుంది, లోపలి గోడల్లో కొవ్వు పేరుకుపోతుంది. కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రవాహం పాక్షికంగా తగ్గిపోతుంది. ఈ కొవ్వు పేరుకుపోతే మన రక్తంలో ఉండే ప్లేట్లెట్ కణాలు ముందెళ్ళి అక్కడ గుచ్చుకుంటాయి, అక్కడ జారుతాయి. ముందు ప్లేట్లెట్ కణాలు అతుక్కుంటాయి కొవ్వుకి. ప్లేట్లెట్ కణాలు ఎత్తుక్కోగానే మళ్ళీ వెళ్ళిపోయి ఈ ఎర్ర కణాలు, తెల్ల కణాలు అతుక్కుంటాయి. ఇంకేముంది, ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్ కణాలు అతుక్కొని ముద్దగా ఏర్పడిందంటే గడ్డగడుతుంది. పాక్షికంగా రక్త ప్రసరణ కొరనరీ ధమనిలో తగ్గితే, ఎప్పుడైతే రక్తం గడ్డగట్టిందో మొత్తం ఆ కొరనరీ ధమని అంతా మూసుకుపోతుంది. ఆ కొరనరీ ధమని మూసుకుపోతే గుండె కండరాలకు రక్త సరఫరా జరగదు, ఆక్సిజన్ అందదు, దాన్నే హార్ట్ అటాక్ అంటాం. ఈ హార్ట్ అటాక్ ఈ మధ్యకాలంలో అనేక మందిని కబళించేసింది. రాజకీయ నాయకులను, సినీ ప్రముఖులను, ఒకరేంటి మన ఆప్తులనే వారందరినీ కూడా దైవ సన్నిధికి తీసుకువెళ్ళింది. బెంగళూరులో పునీత్ రాజ్ కుమార్, ప్రముఖ సినీ నటుడు, 46 ఏళ్లకే ఆయన కాలం చేశాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 54 ఏళ్లకే ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన మనం కాపాడుకోలేకపోయాం. టెన్నిస్ ఆడుతుంటే టెన్నిస్ కోర్టులోనే కుప్పగూలిపోవటం, షటిల్ ఆడుతుంటే షటిల్ కోర్టులోనే కుప్పగూలిపోవటం, పెళ్ళి కాకముందే హార్ట్ అటాక్, పెళ్ళి నిశ్చితార్థమైన తర్వాత ఇంకా ముహూర్తం ఖరారు చేసుకుని శుభలేఖలు పంచుకుంటూ ఉండగానే హార్ట్ అటాక్తో మరణించటం. ఇవన్నీ కూడా ఈ హార్ట్ అటాక్లు అధికంగా రావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. థైరాయిడ్ సరిగా పనిచేయకపోవటం, తర్వాత స్థూలకాయము, భారీకాయం, షుగరు, బీపీ, తర్వాత బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదా, కిళ్ళి, కారా కిళ్ళి, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల నికోటిన్ అనే ఒక భయంకరమైన విష పదార్థము అది కరోనరీ ధమనులు మూసుకుపోయేలా చేస్తుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, మీ భార్య పోరుతుంటే, మానాలని ఉంటే, ఈ పొగాకు ఉత్పత్తులను పూర్తిగా దరిచేరకుండా చేయాలంటే ఒక ట్యాబ్లెట్ మార్కెట్లోకి అందుబాటులో వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL, BUPRON XL, 150 మిల్లీగ్రాములు. సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు బూప్రాన్ XL అనే ట్యాబ్లెట్లు వాడితే మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. మద్యం సేవించినా కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అట్లాగే మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, అప్పుల బాధ, భార్యాభర్తల మధ్యన ఘర్షణ వైఖరి, తర్వాత పిల్లలు ఆశించిన రీతిలో చదవటం లేదు,
వాళ్ళు నీట్ పరీక్షలో జేఈఈ పరీక్షలో ర్యాంకులు రాలేదు, సీట్లు రాలేదు. ఆ విధంగా తల్లిదండ్రులు మానసిక ఆందోళనకు గురవుతారు. ఈ కారణాల వల్ల హార్ట్ అటాక్ అధికంగా వస్తూ ఉంది. మరి దీనికేంటి పరిష్కారం? ఎవరికైనా ఛాతీలో నొప్పి వచ్చి ఛాతీలో నొప్పితో పాటు చెమటలు పట్టి ఆయాసం వస్తే అది హార్ట్ అటాకే, గుడ్డి గుర్తు. చాలామంది ఏంటంటే ఛాతీలో నొప్పి రాగానే ఇది గ్యాస్ ట్రబుల్ అని చెప్పి జెలుసిల్ ఇద్దామా, శుక్రాలు ఇద్దామా, ప్యాంటోసిడ్ ఇద్దామా, ఓమేజ్ ఇద్దామా అని చెప్పి ఏదో గృహ వైద్యం చేస్తుంటారు. ఈ ఛాతీలో నొప్పి వచ్చిన వాళ్ళు 12 గంటల తర్వాత తెల్లవారుజామున వస్తుంటుంది, చాలా డేంజర్. పాపం వాళ్ళు కుటుంబ సభ్యులను ఎందుకు నిద్ర లేపటం అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి ఏ రవాణా ఉండదు, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కష్టంలే అని అనుకుంటారు. ఏం అనుకోకుండా కుటుంబ సభ్యులు నిద్ర లేపండి, 108 అంబులెన్స్ని పిలవండి. షుగర్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఛాతీలో నొప్పి తీవ్రంగా రాదు. ఎందుకంటే షుగర్ 5-10 ఏళ్ళు ఉంటే నరాల బలహీనత ఉండి ఛాతీలో నొప్పి రాదు. ఎట్లుంటుందంటే ఛాతీ మీద గుండురాయి పెట్టినట్టో లేకపోతే ఛాతీలో ఒక పిల్లవాడు కూర్చుంటే ఎలా బరువు పెట్టినట్టు ఉంటుందో అలా ఉంటుంది, కానీ నొప్పి ఉండదు. కానీ చెమటలు, ఆయాసం తీవ్రంగా ఉంటుంది. అదే గుండెపోటుకి మనం ఒక గుడ్డి గుర్తుగా భావించాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో